నమస్కారం హరిణి గారు. నమస్తే వెంకట్. మేడం, మీరు అఫర్మేషన్ కోసం చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అఫర్మేషన్ చేసుకోవాలంటూ ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటి అంటే అఫర్మేషన్ చేసుకోవడానికి టైం దొరకదు. వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో హరీబరీగా ఏ వర్క్ పడితే ఆ వర్క్ చేస్తూ ఉంటారు. ఏ ఒక్క వర్క్ మీద కూడా సరైన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అయితే ఇటువంటి వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ సరిగ్గా ఏ పని చేసినా కానీ దాని మీద సరైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు సరిగ్గా ఏదైనా అఫర్మేషన్ చేసుకోవాలి అని అంటే ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది? అండ్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే బాగుంటుందంటారు? తప్పకుండా వెంకట్. పొద్దున్న లేస్తాం, మార్నింగ్ మనం ఏ థాట్‌తోటైతే లేస్తామో అదే థాట్ మనకి రిపీట్ అవుతుంది. ఆ విధంగానే మనం ఉంటాం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్‌లోకి వచ్చిన కాడి నుంచి మనం ఏదైతే లెగటంతోనే ఏం ఆలోచిస్తామో అదే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అదే విధంగా మనం ప్రవర్తిస్తామంటాం కూడా మనకి ఇంటూనే ఉంటాం. అదే విధంగా మనం చేస్తున్నాం కూడా. ఎందుకు మనల్ని పొద్దున్నే లెగంగానే మనం పాజిటివ్ వైబ్రేషన్ తోటి, పాజిటివ్ అఫర్మేషన్ తోటి చేసుకోవాలంటే, ఈ రోజువారీ హరీబరీ జీవితంలో మనం కనుక ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే విషయం మనం కనుక క్లారిటీ తెచ్చుకొని ప్యూరిటీగా మనం లేసి వర్క్ చేసుకోకపోతే, ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కూడా ఎప్పుడూ కూడా అక్కడ స్ట్రెస్‌కి లోనయ్యి మనం ఏ పని కూడా సరిగ్గా చేసుకోకుండా ఎప్పుడు ఉరుకులు పరుగుల జీవితం అయిపోతుంది. ఆ ఉరుకులు పరుగుల జీవితం అయిపోయినప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి సరైన టైం ఇవ్వలేము, వర్క్‌లో సరిగ్గా చేయలేము, ఇంట్లో అఫర్మేషన్ చేసుకున్నా, మెడిటేషన్ చేసుకున్నా చేసుకోలేము. ఈవెన్ పిల్లల్ని సరిగ్గా మనం ఏది చేయాలన్నా కూడా మనకు దాని మీద కరెక్ట్ ఒపీనియన్‌గా కానీ, కరెక్ట్‌గా కానీ మనం వర్క్ చేయలేకపోతూ ఉంటాం. దాని మీద ఫోకస్ సరిగ్గా చేయలేకపోతూ ఉంటాం. దానికోసం మనం పొద్దున్న లెగటంతోటే కొన్ని అఫర్మేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దాన్ని మన మైండ్‌లో మార్నింగ్ లెగంగానే ఒక 11 టైమ్స్ ఆ అఫర్మేషన్ పదే అదంతా ఒకటే రూపంలో రాసుకోవచ్చు. ఒక సెంటెన్స్ ఫామ్ రూపంలో రాసుకున్నా కూడా అఫర్మేషన్ మొత్తాన్ని ఒకటేలాగా రాసుకొని మనం దాన్ని మార్నింగ్ 11 టైమ్స్, నైట్ 11 టైమ్స్, ఇంకెక్కడన్నా మనం రెగ్యులర్గా వర్క్ చేస్తాం, కుకింగ్ చేసే దగ్గర కానీ, క్లీనింగ్ చేసే దగ్గర కానీ, మనం ఎక్కడైనా ఇంట్లో ఎక్కడన్నా అది స్టిక్ చేసుకొని పదే మనకి ఎంత వద్దనుకున్నా ఒక వర్డ్ వస్తుంది. నాకు టైం సరిపోవట్లేదు, ఎక్కడికి తొందరగా వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడ ఏ పని చేయలేకపోతున్నాను, నాకు దేనికి మనం ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాం పొద్దునుంచి సాయంత్రం. ఈ ఒక్క ఆలోచన అనేది ఎక్కువైపోయి దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. ఖచ్చితంగా అలాగే అవుతూ ఉంటుంది. దీనికోసం మన ఈ అఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మీరు డైలీ అలారంలో సెట్ చేసుకోవచ్చు. మామూలుగా లేసేటప్పుడు లెగటంతోనే మార్నింగ్ అలారం పెట్టుకుంటాం కదా కొంతమంది. ఇదే వాయిస్ని రికార్డ్ చేసుకుని అలారం కింద పెట్టుకోవచ్చు. పొద్దున్న లేసి దాన్ని అఫర్మేషన్ లెగటమే మనం ఒక 11 టైమ్స్ దాన్ని ఒకసారి రాసుకొని 11 టైమ్స్ మననమైనా చేయొచ్చు. లేదంటే ఒకసారి 11 టైమ్స్ మీకు టైం ఉంది అంటే రాసుకొని కూడా రాసుకోవచ్చు. అంటే ఏమని రాసుకుంటామంటే, నేను చాలా సానుకూలంగా ఉన్నాను, ఆల్వేస్ పాజిటివ్గా ఉంటున్నాను, ఎప్పుడూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఏ పని చేయడానికైనా కూడా కావాల్సిన టైం అంత ఉంది, నేను ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాను, నేను ఏ పని చేయాలన్నా కూడా దానికి మించిన టైం అంటే నాకు ఎన్ని పనులు ఉన్నాయో ఆ పనులన్నిటికీ మించిన టైం అంతా నా దగ్గర ఉంది, నాకు అన్ని పనులకి మించిన సమయం ఉంది, నేను నాకు నా ఫ్యామిలీకి అందరికీ కావాల్సిన టైం ఇస్తున్నాను, అన్నీ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను, నేను ఆల్వేస్ ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎనర్జెటిక్గా ఉంటూ నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటున్నాను. ఓకే. ఈ అఫర్మేషన్ని మార్నింగ్ 11 టైమ్స్, నైట్ 11 టైమ్స్ మనం చేసుకొని మనం వస్తాయి ఇప్పుడు టైం ఒకేసారి మన యాటిట్యూడ్ మారాలంటే మారదు కదా. ఆ యాటిట్యూడ్ మారినప్పుడు చేయనప్పుడు ఈ అఫర్మేషన్ ఎలా రాయాలో మీకు చూపిస్తాను ఒకసారి. ఇది చూపించిన తర్వాత మీకు దాని గురించి ఎలా మనం దీన్ని మననం చేసుకోవాలి, దీన్ని మెడిటేషన్ రూపంలో ఎలా చేయొచ్చు, దీన్ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మనం ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టుకొని, నేను ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటాను, నేను ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటున్నాను. ఓకే. అంటే ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే ఉండాలన్నమాట. నాకు చాలా టైం ఉంది అంటే టైం లేదు అంటే ఏమవుద్దంటే టైం లేకుండానే అయిపోతూ ఉంటుంది. రోజుకి దేనికి టైం ఉండదు, క్లారిటీ ఉండదు. నాకు ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులకు మించిన టైం నా దగ్గర ఉంది. నా ఫ్యామిలీ మొత్తం, నా కుటుంబం మొత్తానికి సరిపడా టైం ఉంది. నేను అన్ని పనులను సకాలంలో
పూర్తి చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ఎనర్జెటిక్ శక్తివంతంగా ఉంటున్నాను. నాకు కూడా టైం ఉంది. ఐ ఆమ్ ఆల్వేస్, నేను ఎప్పుడూ కూడా హ్యాపీ అంటే సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాను. ఓకే. ఈ అఫర్మేషన్ని మనం పొద్దున్న లెగంగానే మార్నింగ్ 11 టైమ్స్, నైట్ పడుకునేటప్పుడు 11 టైమ్స్ దీన్ని ఒక దగ్గర రాసుకొని స్టిక్ చేసుకొని మన కిచెన్లోను, వంట చేసే దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకొని మనం ఏ పని చేస్తాం ఎక్కువ రాసుకునేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, మీరు ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు కానీ, మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ దానికి మనం పదే 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 కనిపించేలాగా పెట్టుకొని మన రోజు మొత్తంలో వస్తాయి. మనకి దేనికి కూడా టైం సరిపోకుండానే ఉంటుంది. మనం మళ్ళీ అనుకుంటాం, మళ్ళీ లేదు టైం లేదు, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అని అనుకుంటానే ఉంటాం. అనుకున్న ప్రతిసారి థాట్ని ఇలా షిఫ్ట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే ఇది పదే 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 మన సబ్కాన్షియస్ మైండ్కి అఫర్మేషన్ పంపించడం వల్ల మన మైండ్ సెట్ అనేది మారుతుంది. ఎప్పుడైతే మన దృష్టికోణం, మన మైండ్ సెట్ మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన సానుకూల మార్పు మనలో వస్తుంది. అన్నిటికీ టైం సెట్ చేసుకుంటాము. ఆ టైంని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, దేనికి ఏ పనికి ఎలా పెట్టుకోవాలనేది క్లారిటీ వస్తుంది. దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాము, ఎక్కడ మనం యూటిలైజ్ చేసుకోవాలని చేసేసి మనం కూడా పొద్దున్న లెగిన ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మనం పడుకునే ముందు లెగంగానే ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం, పడుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం కావాల్సిన ఎనర్జీస్ అన్నీ అంటే మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే ఈ రోజంతా ఎలా మనం లీడ్ చేయాలనేది ప్లాన్ చేసుకుని ఒక అఫర్మేషన్ చేసుకొని మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అన్ని పనులు ఇన్ టైంలో సకాలంలో పూర్తి చేసుకుంటూ మన కోసము, మన ఫ్యామిలీ కోసము, మనం చేయాలన్న డ్రీమ్స్ కోసము, మనీ కోసము, మనం ఎక్కడైనా ఫోకస్ చేయాలంటే, అట్రాక్ట్ చేయాలంటే మనం ప్రశాంతంగా ఉంటే కదా, పీస్ఫుల్గా ఉన్నప్పుడే ఆ ఆపర్చునిటీస్ అన్ని మనం అందుకోగలుగుతాము. అటు మనం ఎప్పుడు కూడా మనం ఎంతసేపు మన మైండ్ కూడా వేరే వేరే థాట్స్ పెట్టుకున్నప్పుడు అసలు ఏమి మన దగ్గరికి వస్తుంది, మనం ఎలా చేయాలని కూడా మనం ఫోకస్ పెట్టలేం కదా. అప్పుడు మీ దగ్గరికి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీ ద్వారా మీకు ఎన్ని రకాలుగా కావాలనుకుంటే మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మనీకైనా, హెల్త్కైనా, రిలేషన్స్కైనా, దేన్నైనా సరే మీకు అనుకున్నట్టుగా మార్చొచ్చు. సో మేడం, ఇప్పుడు ఏంటి అని అంటే ఇది ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఫ్యామిలీ పెద్దలకి, వీళ్ళకే పనికి వస్తుందా? అండ్ ఇంకొకటి ఏంటి, స్టూడెంట్స్ కూడా చాలామంది చదువుకోవాలంటే చదువు మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఫోన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సరైన మార్క్స్ రాకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది. మనం లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇదే వర్డ్ని మన ఇంట్లో పిల్లలకు కూడా చెప్పడం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి రాయడం రాదనుకోండి, మనం గుడి నుంచోబెట్టి 11 టైమ్స్ పొద్దున్న లెగంగానే వాళ్ళ చేత ఈ ఎనర్జీస్, ఈ వర్డ్ మనం చెప్పించడం వల్ల వాళ్ళు ఏ టైంలో స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఆడుకోవడం ఎలా అనేది వాళ్ళకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు పిల్లలు ఉన్న దగ్గర నుంచి కాలేజీ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఇది రెగ్యులర్గా రిపీట్ చేయటం వల్ల వాళ్ళకి టైంకి, స్టడీకి, వాళ్ళకి కావాల్సిన డ్రీమ్స్ మీద, వాళ్ళు ఏమనుకుంటున్నారో కెరీర్ మీద ఇన్ టైంలో అంటే తక్కువ టైంలో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి కావాల్సిన టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎవరి నోటి నుంచి నిన్నా కూడా ఏం చెప్పినా ఏం సమాధానం వస్తుంది? నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఇది తప్ప ఇంకేమన్నా మాట్లాడుతున్నామా మనం? ఏ పని చెప్పినా, ఎక్కడికి వెళ్దాం రమ్మన్నా, ఫ్రెండ్స్ని కలవన్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, జాబ్కి వెళ్ళేటప్పుడైనా, ఇంకేదైనా అదర్ కొంచెం చేద్దామన్నా నాకు టైం లేదు. అవును. అందరికీ 24 అవర్సే ఉంటుంది. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? అది మనం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల, ఎక్కడ మనం ప్రయారిటీ పెట్టాలో పెట్టుకోకపోవడం వల్లనే మనం అలా ఉండిపోతున్నాం. చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి రోజు ఇది ఒక 11 టైమ్స్ వాళ్ళ చేత అనిపిస్తే కూడా వాళ్ళకి టైంని బాగా బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎల్లప్పుడూ మనం వెనకాల ఉండక్కర్లేదు వాళ్ళకి. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అనుకుంటా వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారు. మనం అల్టిమేట్గా పాజిటివ్గా ఉంటూ మన పనులను సక్సెస్గా, మనం హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటాం. సో ఏదైనా కానీ మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి డెడికేటెడ్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ అఫర్మేషన్ రాసుకొని రోజు పొద్దున్న లేచి చూసుకొని మన నైట్ నిద్రపోయేటప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా దీన్ని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుడ్ సక్సెస్ అనేది ఉంటుంది అంటారు. 100% ఉంటుంది. మేడం, చాలామంది 28 డేస్ క్లాసెస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ 28 డేస్ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఈ మంత్ ఈ 28 డేస్ ఈసారి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది, ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు మేడం?
ఆల్రెడీ ఇప్పుడు 28 డేస్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అది రెగ్యులర్గా ఇప్పుడు 10 డేస్ అయిపోయింది. వాళ్ళకి అన్నిటి మీద అంటే ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కవర్ అవుద్ది, రిలేషన్షిప్ కవర్ అవుద్ది, మనం ఎక్కడ టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం కవర్ అవుతుంది, మన డ్రీమ్స్ని ఎలా ఫోకస్ చేయాలి, లాంగ్ టర్మ్ డ్రీమ్స్, గోల్స్ ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ 28 డేస్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ అయిపోగానే మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ చేసుకున్నారు. దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా? కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీరు డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.